హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే nipunatechnologies.comలో ఇక్కడ చూడండి, ఈ కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు కావాల్సిన కోర్సుని సెలెక్ట్ చేసి ఇక్కడ మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేసినట్లయితే తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇస్తాము. లేదంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. గుంటూరు అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఈ ఫార్ములాస్ ట్యాబ్లో ఉన్నటువంటి ఈ డిఫైన్డ్ నేమ్స్ గ్రూప్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి, ఈ డేటాని తీసుకున్నాను. అయితే ఇప్పుడు నేను కొంత డేటాని ఇక్కడ డిలీట్ చేస్తున్నాను, రైట్. మరి ఈ డేటా స్టూడెంట్ మార్క్ లిస్ట్ తీసుకున్నాను కదా, వీటికి ఏంటంటే ఇప్పుడు నేను మాన్యువల్గా అయితే టోటల్ చేయాలి. టోటల్ అంటే ఎట్లా, ఇక్కడ టోటల్, తర్వాత వచ్చేసి యావరేజ్, ఓకే. సో తర్వాత కౌంట్, నెక్స్ట్ మ్యాక్స్, మినిమం, ఇట్లా ఇస్తాను కదా. ఇప్పుడు ఈ టోటల్ చేయాలంటే ఈక్వల్ టు జస్ట్ సమ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్. ఈ ఫస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ ఏంటి, C3 కదా. టు లాస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ ఏంటి, D3. సో ఇప్పుడు నేను లాస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ I3. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. టోటల్ అయితే వచ్చింది. ఇంకా యావరేజ్ ఇవ్వాలి, కౌంట్ ఇవ్వాలి, మ్యాక్స్ ఇవ్వాలి, మినిమం ఇవ్వాలి. ఇవన్నీ కూడా సో ఈ రెఫరెన్స్ని బేస్ చేసుకునే ఇవ్వాలన్నమాట. అట్లా లేకుండా ఒక రికార్డుకి సో నేను ఒక పేరుతో సో నేమ్ని డిఫైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నిటికీ ఆ పేరుతో ఫార్ములాస్ని సో ఎంటర్ చేసుకోవచ్చు. ఎలాగనేది ఇప్పుడైతే మనం చూద్దాము. ఫస్ట్ అయితే ఈ డేటాని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫార్ములాస్ ట్యాబ్లో డిఫైన్డ్ నేమ్స్ గ్రూప్లో ఇక్కడ డిఫైన్డ్ నేమ్స్ అని చూడండి, మీరు నేమ్ని అయితే డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, స్కోప్ వచ్చేసి వర్క్ బుక్, ఎక్సెల్ అంటూ షీట్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, బట్ ఇదేం యూజ్ అవసరం లేదు మనకు. పేరు అనేది మీ ఇష్టం. ఆ పర్టికులర్గా రోకి ఏ పేరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పేరు పెట్టుకోండి. దానికి సంబంధించినటువంటి కామెంట్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ. ఇక రెఫర్స్ టు అని చూసారా, నేనైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ అడ్రస్ అనేది మనకి యాడ్ అయిపోయింది. లేకపోతే మీరైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే బటన్ని ప్రెస్ చేశా. ప్రెస్ చేసిన వెంటనే సో ఆ పర్టికులర్ పేరు అనేది ఇక్కడ డిఫైన్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ టైప్ సమ్ బ్రాకెట్ ఓపెన్. ఇంక ఈ రెఫరెన్స్ అంతా ఇవ్వను నేను. ఆ రెఫరెన్స్కి ఏం పేరు అయితే ఇచ్చుకున్నానో ఆ పేరు ఇక్కడ టైప్ చేస్తా, నిపుణ అని. చూడండి, టైప్ చేయగానే ఇక్కడ మనకి లిస్ట్లో వచ్చింది కింద. మీరు ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే ట్యాప్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఆ నేమ్ చూడండి తగ్గట్టుగా రెఫరెన్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. వచ్చిందా టోటల్. సేమ్ ఇదే రికార్డ్కి ఇప్పుడు యావరేజ్ చేయాలా, ఈక్వల్ టు యావరేజ్ బ్రాకెట్ ఓపెన్. ఇంకా నేను ఫార్ములా ఇవ్వను, ఏదైతే నేమ్ డిఫైన్ చేసుకున్నానో అది ఇచ్చేస్తా, నిపుణ. ఆ రెఫరెన్స్కి అంతటికి చూడండి. సో ఇప్పుడు ట్యాబ్ ఇచ్చేయండి, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. వచ్చిందా. కౌంట్ కూడా అంతే, ఈక్వల్ టు COUNT కౌంట్ బ్రాకెట్ ఓపెన్ NI నిపుణ. చూడండి, సో ఇక్కడ ట్యాబ్ ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఆ రేంజ్ మొత్తం ఎన్ని ఉన్నాయి. అగైన్ ఈక్వల్ టు MAX మ్యాక్స్ బ్రాకెట్ ఓపెన్ నిపుణ. చూడండి, ఇక్కడ ట్యాబ్ ఇచ్చేస్తే దాంట్లో మ్యాక్సిమం వాల్యూ ఏది. సేమ్ ఈక్వల్ టు MIN మినిమం బ్రాకెట్ ఓపెన్ నిపుణ. అదిగో ట్యాబ్ ఇచ్చేస్తున్నాం, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. వచ్చిందా. ఇంక మరి రెండో రికార్డుకి మళ్ళీ ఇంకొక పేరుతో మనం డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఇక్కడ పేరు దీనికి ఏముంది, సో రాజారెడ్డి అని ఉంది కదా, ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ డిఫైన్ నేమ్లోకి వెళ్ళిన తర్వాత అదిగో పేరు అయితే అదే వచ్చింది. లేదా మీరు షార్ట్గా పెట్టుకోవాలనుకుంటే షార్ట్గా పెట్టుకోవచ్చు, రాజా అని ఇచ్చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ రాజా అని వస్తే వచ్చిందా. మీరు నిపుణాన్ని ఇస్తే దీని రేంజ్ యాడ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేసిన, ఎంటర్. చూడండి, ఇంకా రిమైనింగ్ వీటికి కూడా అంతే, ఈక్వల్ టు యావరేజ్ బ్రాకెట్ ఓపెన్ రాజా అని ఇచ్చిన, ట్యాబ్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. మరి ఇప్పుడు రాజా అని ఇచ్చిన తర్వాత మరి దీనికి ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేస్తే ఏమొస్తుంది చూడండి ఒకసారి, సేమ్ అదే వస్తుంది. కాబట్టి ఇది ఇండివిజువల్గా టైప్ చేసుకోవాలి. పోనీ ఇలా ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేస్తే అది యావరేజ్ కిందకే తీసుకుంటుంది. కాబట్టి ఈక్వల్ టు సో మనం ఏం టైప్ చేయాలా, కౌంట్ బ్రాకెట్ ఓపెన్ చూడండి రాజా బ్రాకెట్ క్లోజ్. అంటే ఇక్కడ కరెక్ట్గా మనం ఆ రెఫరెన్స్నే
తీసుకోవాలి ట్యాబ్ ప్రెస్ చేస్తే చూడండి రైట్. ఇట్లా ఇండివిజువల్గా ప్రతి ఒక్క దాన్ని మీరు ఏం చేసుకోవాలంటే ఇట్లా సెలెక్ట్ చేసుకొని నేమ్ని అయితే డిఫైన్ చేసుకోండి. ఓంకార్ అని పెట్టేస్తున్నాం. ఓకే బటన్. సేమ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ ఓంకార్ ట్యాబ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. మరి ఇప్పుడు యూజ్ చేసిన తర్వాత వీటికి ఏమన్నా నేమ్స్ కానీ ఇట్లాంటివి చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు నేమ్ మేనేజర్లోకి వెళ్తే సో చూడండి ఇక్కడైతే పేర్లు ఉన్నాయి. దీన్ని ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ బటన్ అయితే ప్రెస్ చేయొచ్చు. ఆ పేరు కావచ్చు, లేదంటే ఇక్కడ కామెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ రైట్. పేర్లో ఇప్పుడు నిపుణ టెక్ అని ఇచ్చున్నాను. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి నేమ్ చేంజ్. ఇక్కడ ఏంటంటే ద సింటాక్స్ ఆఫ్ ది నేమ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని వచ్చేస్తుంది. సో ఎందుకంటే ఇంతకుముందు అంటే స్పేసెస్ యాక్చువల్గా తీసుకోదు, అది అండర్ స్కోర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఓకే బటన్ని ప్రెస్ చేసాం. వచ్చిందా? చేంజ్ అయితే అయ్యిందా? ఇట్లా ఒకవేళ ఆ రికార్డు వద్దనుకుంటే మనము డిలీట్ బటన్ అనేది ప్రెస్ చేస్తే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ ద నేమ్ నిపుణ టెక్? ఎస్ ఓకే అనగానే చూడండి అది డిలీట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఎగిరిపోతాయి. ఇట్లా మీకు హ్యాష్ నేమ్ కింద వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ ఉంచా. యూజ్ ఫార్ములా అంటే చూడండి ఎవరిది యూజ్ చేసుకోవాలో ఓంకార్దా. ఇప్పుడు ఇక్కడ నాకు వీళ్ళ ఫార్ములాస్ కావాలా. రాజా అంటే చూడండి రాజా ఫార్ములా రెఫరెన్స్ ఇక్కడ వచ్చేస్తుంది. సేమ్ జస్ట్ మీరు ఏం టైప్ చేయాలో సమ్ బ్రాకెట్ ఓపెన్ అనేసి ఇక్కడ యూజ్ ఫార్ములాలో రాజా అని క్లిక్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడితే ఆ రెఫరెన్స్తో ఉన్నది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అట్లా ఓకే. క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ అంటే సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి మనం ఇట్లాగా క్రియేట్ చేసుకోవచ్చు. నేమ్స్ వాల్యూస్ ఇన్ ద టాప్ రోనా, లెఫ్ట్ కాలమా, బాటమ్ రైట్ అన్నీ మనం క్రియేట్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ టాప్ రో తీసుకున్నాను అనుకోండి, ఇది రావడం లేదు, ఇన్వాలిడ్ సెలెక్షన్ కింద వచ్చేస్తుంది. సో అట్లా ఈజీగా ఒకే రికార్డుకి ఆటోమేటిక్గా అన్ని ఇట్లా ఫార్ములాకి వచ్చే విధంగా అయితే నేమ్స్ని అయితే డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నాం మనం? డిలీట్. ఓకే, దెన్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. డిలీట్. ఓకే, క్లోజ్ బటన్ అయితే ప్రెస్ చేసినాం. అయిపోయింది కదా ఇలా.